హలో ఫ్రెండ్స్, నేను మీ యోగి బొల్లూరు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని యూనివర్సిటీలని టార్గెట్ చేసిందా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU, ఉస్మానియా యూనివర్సిటీ OU, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా ఇప్పుడు వివాదాలకి కేర్ ఆఫ్ గా మారాయి. వీటికి సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నేను చదువుకుంటున్న ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం. 1917 సంవత్సరంలో హైదరాబాద్ సంస్థానానికి 7వ రాజుగా ఉన్న మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక ఫర్మాన్ రిలీజ్ చేసి ఉస్మానియా యూనివర్సిటీని కట్టించారు. అయితే ఉస్మానియా యూనివర్సిటీ కట్టినప్పుడు 2400 ఎకరాలు ఉండేదని చెప్పేవాళ్ళు. అది ప్రస్తుతం 1600 ఎకరాలకి తగ్గిపోయింది. అంటే 800 ఎకరాలు ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ కి గురైంది. అంటే మన భాషలో చెప్పాలంటే కబ్జాకి గురైంది. యూనివర్సిటీ ఆఫీసర్స్ నిర్లక్ష్యాన్ని క్యాష్ చేసుకొని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అంటే బయటి వాళ్ళు యూనివర్సిటీ ల్యాండ్స్ ని కబ్జా చేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కట్టారు. దీని గురించి యూనివర్సిటీలో ఉన్న ఎంతో మంది స్టూడెంట్స్ కంప్లైంట్ చేసిన పోలీసులు ఏ రోజు యాక్షన్ తీసుకోలేదు. జూన్ 2023లో యూనివర్సిటీలో MSc చదువుతున్న వికాస్ గౌడ్ అనే స్టూడెంట్ ఈ ల్యాండ్ ఎంక్రోచర్స్ కబ్జాని ఆపడానికి ట్రై చేస్తే వాళ్ళు ఇతన్ని రక్తం వచ్చేలాగా కొట్టారు. అయితే ఈ ఇష్యూ గురించి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు OU పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి గొడవ చేస్తేనే కేసు రిజిస్టర్ చేశారు. ఇదే విషయం మీద యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ VC వైస్ ఛాన్సలర్ అప్పట్లో రవీందర్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే ఈ ఇష్యూ మీద ఆల్రెడీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఒక స్పెషల్ టీం ని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా మాటలు చెప్పి తప్పించుకున్నారు. అదేవిధంగా మే 2020లో యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాలనీ అంటే DD కాలనీ అంటారు. దీంట్లో 3296 గజాల ల్యాండ్ ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళతో పాటు ఒక మాజీ హైకోర్టు జస్టిస్ ఫ్యామిలీ కూడా కబ్జా చేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేశారు. దీని గురించి అప్పట్లో OUలో ఉన్న స్టూడెంట్ యూనియన్స్ తో పాటు కొన్ని రాజకీయ పార్టీలు గొడవ చేస్తే అప్పట్లో GHMC అధికారులు వచ్చి ఆ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ లో ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని కూల్చివేశారు. యూనివర్సిటీలో ఇంకొక సమస్య ఉంది. దీంట్లో దాదాపు 56 ఎకరాల ల్యాండ్ ని కొంతమంది కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకొని 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న రామంతపూర్, హబ్సిగూడ, అంబర్పేట్, తార్నాక ఈ ఏరియాలో 11 క్యాంప్స్ ఉన్నాయి. ఈ 11 క్యాంప్స్ లో 1167 ఇల్లు కట్టుకొని దాదాపు 25,000 మంది ఉంటున్నారు. ఈ ఇళ్లకు వాడే కరెంటు బిల్లు, వాటర్ బిల్లు యూనివర్సిటీనే పే చేస్తుంది. దీంట్లో ఒక సంవత్సరానికి కరెంటు బిల్లులకి ₹1,00,00,000, వాటర్ బిల్లుకి 60 లక్షల రూపాయలు కూడా యూనివర్సిటీ లాస్ అవుతుంది. ఇట్లా 3 దశాబ్దాలుగా యూనివర్సిటీ 800 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఇక్కడ ఇంకో స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే ఈ ఇల్లీగల్ గా ఉండే వాళ్ళు మేకల్ని, ఆవుల్ని, గేదెల్ని పెంచుతున్నారు. అవి యూనివర్సిటీలో ఉన్న చెట్లన్నీ తినేసి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. నెక్స్ట్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకున్నాం. ఇది ఒకప్పుడు ఆచార్య NG రంగా యూనివర్సిటీ. ఇది 1964లో కట్టారు. 2014లో మనకి తెలంగాణ ఏర్పడిన తర్వాత బైఫరికేషన్ లో ఈ NG రంగా యూనివర్సిటీని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ కింద మార్చారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటైనప్పుడు 1475 ఎకరాలు ఉండేది. దీని నుంచి తెలంగాణ హైకోర్టు కన్స్ట్రక్షన్ కోసం తెలంగాణ గవర్నమెంట్ ఒక 100 ఎకరాల ల్యాండ్ ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో ఎన్నో ఎకరాల ఖాళీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంచుకొని యూనివర్సిటీ ల్యాండ్స్ ఇవ్వడం వెంటనే స్టూడెంట్స్, ఎన్విరాన్మెంటలిస్టులు, అపోజిషన్ పార్టీస్ ధర్నా చేశాయి, పెద్ద ఉద్యమం చేశాయి. 1970s లో వచ్చిన చిప్కో మూవ్మెంట్ లాగా ఈ యూనివర్సిటీలో స్టూడెంట్స్ చెట్లను హక్ చేసుకుని మరీ నిరసన తెలియజేశారు. ఆ ఉద్యమంలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. అగ్రికల్చరల్ యూనివర్సిటీలో 100 ఎకరాల ల్యాండ్ హైకోర్టుకి ఇవ్వడం వల్ల 2 లక్షల చెట్లు, 200 రకాల పక్షి జాతులు, 400 రకాల మొక్కల జాతులు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉందని స్టూడెంట్స్ ఎంత వాదించినా స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. దీంతో పాటు ట్రాఫిక్ పెరిగిపోయి యూనివర్సిటీ మొత్తం పొల్యూట్ అవుతుందని చెప్పినా కూడా గవర్నమెంట్ పట్టించుకోలేదు. పైగా ఈ ల్యాండ్ అలాట్మెంట్ జీవో గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ ఇచ్చిందే కానీ నేను ఇచ్చింది కాదు అని సీఎం రేవంత్ రెడ్డి తప్పించుకున్నారు. ఇక ప్రస్తుతానికి వస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU 1974లో కట్టారు. ఇది కట్టినప్పుడు 2300 ఎకరాల ల్యాండ్ ఉండేది. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మార్చి 2025లో తెలంగాణ గవర్నమెంట్ 400 ఎకరాలు HCU ల్యాండ్ ని అమ్మకానికి పెట్టింది. దాంతో పాటు 50 JCBలతోని ఈ 400 ఎకరాల ల్యాండ్ ని క్లీన్ చేయడం మొదలుపెట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ HCU స్టూడెంట్స్ తో పాటు రకరకాల రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు.
అయితే గవర్నమెంట్ అమ్ముతున్న ఈ 400 ఎకరాల ల్యాండ్ లో 734 రకాల మొక్కల జాతులు, 220 రకాల పక్షి జాతులు, కొన్ని వేల జీవరాశులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇవన్నీ నేను చెప్పినవి కాదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న కాంగ్రెస్ స్టూడెంట్ విభాగం NSUI ఒక అఫీషియల్ లెటర్ రిలీజ్ చేసి మరి ప్రొటెస్ట్ చేసింది. ఈ ధర్నాల్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసి మరి అరెస్ట్ చేశారు. దీంట్లో అమ్మాయిలను చూడకుండా, బట్టలు చిరుగుతున్నా పట్టించుకోకుండా జుట్టు పట్టుకుని మరి లాక్కెళ్ళి చాలా దారుణంగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇట్లా మొత్తంగా దాదాపు 200 మంది విద్యార్థుల్ని అరెస్ట్ చేశారు. 53 మంది విద్యార్థులను ప్రివెంటివ్ అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్నారు. అయితే ఈ ల్యాండ్ ఇష్యూ గురించి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ HCUలో ఉన్న 1 ఇంచు ల్యాండ్ను కూడా మేము టచ్ చేయమని చెప్పారు. తర్వాత మరో మంత్రి పొన్నం ప్రభాకర్ HCU ల్యాండ్స్ కి ఇప్పుడు మేము అమ్ముతున్న 400 ఎకరాల ల్యాండ్స్ కి అసలు సంబంధం లేదు, ఇది యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ అయ్యి లేదు అని చెప్పి కూడా అన్నారు. అసలు ఈ 400 ఎకరాల ల్యాండ్ డీటెయిల్స్ లోకి వెళ్తే 2004లో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు IMG అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఈ ల్యాండ్ కేటాయించారు. అయితే 2 సంవత్సరాలు గడిచిన ప్రాజెక్టు స్టార్ట్ అవ్వకపోవడంతో 2006లో ఉన్న రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఈ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసి వేరే కంపెనీకి కేటాయించింది. అయితే ఇది నచ్చని AIG అకాడమీస్ కంపెనీ హైకోర్టుకి వెళ్ళింది, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ 2 కోర్టులలో కూడా అప్పుడున్న గవర్నమెంటే గెలిచింది. దీంతో ఆ భూమి స్టేట్ గవర్నమెంట్ ఖాతాలో పడిపోయింది. దీన్నే ఇప్పుడు మేము TGIAC కంపెనీకి ఇచ్చాము అని చెప్తున్నారు. ఈ TGIAC కంపెనీ HCU అధికారుల సమక్షంలోనే ఈ 400 ఎకరాల ల్యాండ్ ని సర్వే చేశామని చెప్తుంది. కానీ HCU రిజిస్టర్ మాత్రం ఈ ప్రకటనని ఖండించి ఈ 400 ఎకరాల భూమి మీద ఎటువంటి రెవెన్యూ సర్వే చేయలేదు అని చెప్పి HCU రిజిస్టర్ ఒక లెటర్ రిలీజ్ చేశారు. దీంట్లో అబద్ధమెంతో నిజమెంతో వాళ్ళకే తెలియదు. అయినా హైదరాబాద్ లో లెక్కలేనంత ఖాళీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంచుకొని ఈ యూనివర్సిటీ ల్యాండ్స్ మీద పడటం ఎంతవరకు కరెక్ట్? రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంకెన్ని యూనివర్సిటీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందో చూడాలి. నాకు తెలిసి ఈ సమస్యకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎట్లయితే అన్ని వర్గాల వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేసి సాధించుకున్నారో అదే విధంగా అన్ని యూనివర్సిటీల్లో ఉన్న విద్యార్థులు జాయింట్ యాక్షన్ కమిటీలన్నీ కూడా ఉద్యమం చేసి యూనివర్సిటీ భూముల్ని కాపాడుకోవాలి. అలా చేయకపోవడం వల్లనే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ భూముల విషయంలో ఉద్యమం నీరు గడిపింది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.